స్పెషల్ కపుల్ని తీసుకొచ్చాను అనమాట. లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నారు, చాలా క్యూట్ కపుల్ అనమాట. సో ఫస్ట్ చూడగానే నీ ఫీలింగ్ ఏంటి నేను చూడగానే? అలాగా కేరింగ్ అంటే తీసుకొని రావడం, కేరింగ్ చేయడం అదంతా నచ్చింది. చాలా బాగా చూసుకుంటాడు, అందుకే చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి అయితే ఇంకా ఇష్టం తినండి. సో మీకు ఫస్ట్ ప్రపోజల్ అయింది కదా, అది కొంచెం డీటెయిల్గా చెప్పగలవా? ఎప్పుడైంది, ఎవరు స్టార్ట్ చేశారు, ఏంటి? నేను చెప్తాను కదా దాని కొంచెం. ప్రపోజల్స్ చాలా వస్తాయి, కామన్ అది. కాకపోతే తనకు కూడా చాలా వచ్చే ఉంటాయి మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు కూడా. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నేను నవ్వుకుంటాను. ఎప్పుడన్నా భయం వేస్తుంటుందా? ఎప్పుడన్నా నన్ను వదిలేస్తాడేమో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్లోనే ఎప్పుడన్నా అనిపించిందా? 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే. ఎక్కువసేపు ఉండదు మా గొడవలు. తిని ఏం చేస్తాడు, కొమ్మది నుంచి వచ్చేస్తాడు, నా ముందు ఇలా తిరుగుతూ ఉంటాడు. ఏమందం సరసు నువ్వేనా మల్లె పూలమాల. హాయ్, హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మనకి వైజాగ్లో మళ్ళీ స్పెషల్ కపుల్ని తీసుకొచ్చాను అనమాట. లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నారు, చాలా క్యూట్ కపుల్ అనమాట. వాళ్ళు ఎవరు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ నేమ్స్. ఇప్పటికొచ్చి నేను అడగలేదు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటని. సో మనం తెలుసుకుందాం. వాళ్ళిద్దరు ఎవరో కాదు, కల్లు కిల్లర్, స్వీట్ బ్యాడ్ బాయ్ గని. హాయ్, ఎలా ఉన్నారు? హాయ్, నేను బాగున్నాను. బాగున్నా, ఎలా ఉన్నాము? బాగుంది. అసలు ఏంటి అంటే గని అన్న నీ పేరు తెలుసు, అసలు ఒరిజినల్ నేమ్ ఏంటి? గణేష్ అని. గణేష్ నార్మల్గా గని అని పిలుస్తారు అందరూ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద స్వీటెస్ట్ బ్యాడ్ బాయ్. స్వీటెస్ట్ బ్యాడ్ బాయ్, ఓకే. అది పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే నేను సేమ్ అంటే స్వీట్గా ఉంటాను కానీ కొంచెం తెలుసు కదా, కొంచెం నాటీ థింగ్స్ అనమాట. అలాగా ద స్వీటెస్ట్ బ్యాడ్ బాయ్. ఓకే, అది. నీ పేరమ్మా? కళ్యాణి. మరి కల్లు కిల్లర్ అన్నీ ఎందుకు వచ్చింది? అందరూ నిక్ నేమ్ అలా పిలుస్తారు, కల్లు అని. ఫ్రెండ్స్ కిల్లర్ అలా పిలుస్తారు. సో రైమింగ్ బాగుంది కదా, కల్లు కిల్లర్ అని. సో అలా. ఓకే, ఫస్ట్ టైం విన్నాను. చాలా డిఫరెంట్ ఐడీస్లో ఇదొక డిఫరెంట్ ఐడియా అనమాట. సో యాక్చువల్లీ మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? నాది కొమ్మదేమి. యాక్చువల్లీ నేను టాటూ ఆర్టిస్ట్ని. మా స్టూడియో ఇక్కడ మేఘాలయ హోటల్ ఉంది కదా, దాని ఆపోజిట్ ఉంటుంది. ఓకే, శాంసంగ్ టాటూ. ఓకే, సో నువ్వేం చేస్తుంటావు? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్. మాది రామ్నగర్. ఓకే, సో మీ ఇద్దరు ఎలాగా కలుసుకోవడం జరిగింది అసలు? మేమిద్దరు అంటే నార్మల్గా యాక్చువల్లీ మేమిద్దరు రిలేటివ్స్ అవుతాం అనమాట. అది మాకు తెలియదు ఫస్ట్. అయితే మా అన్నయ్య ఒకరు ఉంటారు, అయితే తను తీసుకెళ్ళారనమాట ఫస్ట్. నాకు ఇలాగా మన తాలూకా అవుతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఒకసారి వెళ్దాము అనుకొని. ఫుల్ వర్షం పడుతుంది అప్పుడు. నేను అన్నాను ఎందుకని వేస్ట్ వద్దు అని పద అనుకున్నట్లయితే అప్పుడు ఒకసారి వెళ్ళాం అనమాట. వెళ్తే ఫస్ట్ తిని నార్మల్ ఇంట్లో ఉంది. నేను వాళ్ళ డాడీ మమ్మీతో మాట్లాడుతూ తిని వచ్చిందనమాట. వస్తే ఫస్ట్ మా పాత స్టూడియో ఉండేది, దాంట్లో మా అన్నయ్యది సలూన్ ఉండేది అనమాట. సలూన్, పార్లర్ అవన్నీ. ఓకే, అక్కడ బ్యూటీషియన్ కూడా నేర్పించేవారు. అయితే తిను బ్యూటీషియన్ నేర్చుకుంటాను అనుకుని ముందు అనుకుండేదండి. అయితే వాళ్ళ డాడీ చెప్పారు, ఇలాగ మా కూతురికి బ్యూటీషియన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే. మామూలుగా అడుగుతాం కదా ఏం చేస్తున్నారు ఇది అనుకుంటే, ఇలాగ బ్యూటీషియన్ అడిగామో ఇలా ఎక్కువ రేట్ చెప్తున్నారు అనుకుని చెప్పారనమాట. అప్పుడు నేనేమన్నాను, అయితే మా స్టూడియోలోని మా అన్నయ్యలు ఉన్నారు, బ్యూటీషియన్ నేర్పిస్తారు, ఒకసారి నేను అడుగుతాను అనుకుని చెప్పాను. ఓకే, అలాగా నేను డైలీ వెళ్ళడం, అలా పికప్ చేసుకోవడం, అలాగా కొంచెం దగ్గర అయ్యామన్నమాట. దగ్గర అయ్యాక ఫస్ట్ మేము అనుకున్నాం అంటే తనకి ఉండేది, నాకు ఉండేది, ఇలాగా ఇష్టం ఉండేది అనమాట. దాని తర్వాత ఇలా అనుకున్నామంటే నేనేమన్నది అంటే మా డాడీ ఏమంటే అదే, మా డాడీ ఇంట్లో ఒప్పుకుంటే ఓకే అనుకుని. అయితే నేను ఏం చెప్పాను, వాళ్ళ డాడీకి వెళ్ళి మాట్లాడాను అనమాట. ఇలాగా మేము ఇద్దరు ఇష్టపడుకుంటున్నాం, మీరు ఓకే అంటే మేము కొంచెం సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం అనుకుని నేను అడిగాను. అడిగితే వాళ్ళ డాడీకి నేను ముందు నుంచే ఇష్టం అనమాట. వాళ్ళ డాడీ ముందు నుంచే అనుకుండేవారు, అంటే మా ఇద్దరికి మ్యాచెస్ బాగుంది అనుకుని. అయితే వాళ్ళ డాడీ ఓకే అన్నారు, వాళ్ళ ఇంట్లో అందరూ ఓకే అన్నారు. అప్పటి నుంచి ఇంకా 4 years అనమాట. ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 4 years.
సో ఫస్ట్ చూడగానే నీ ఫీలింగ్ ఏంటి నేను చూడగానే? గుండెలు గుండెలో ఉండేవాడిని నేను. అప్పుడే మొక్కు అయిందనమాట. మొక్కు వెళ్ళాను ఇక్కడ చిన్న తిరుపతి. గుండెలో ఉన్నాను, ఫుల్గా తడిచిపోయి బయట కూర్చున్నాను ఇలాగా. అంటే వాళ్ళు లోపలికి వెళ్ళాను కదా, ఫుల్ తడిచిపోయాను. సర్లే బయట కూర్చుంటాను అనుకుని బయట కూర్చొని మాట్లాడుకుంటాం అనమాట. అప్పుడు తిని వచ్చింది సడన్గా. ఓకే, అప్పుడు ఏంటి ఎలా పలకరించావు? అంటే నార్మల్గానే అంటే నార్మల్గా చూశాను అంతే, ఏం అనిపించలేదు. అలాగా కేరింగ్ అంటే తీసుకొని రావడం, కేరింగ్ చేయడం అదంతా నచ్చింది. ఆ తర్వాత నేను ప్రపోజ్ చేశాడు, ఓకే చెప్పాను. అవునా? ఇంకా నీకు ఇంతకుముందు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? పాస్ట్ అందరికీ ఉంటుంది, ప్రెసెంట్ అలా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. లవ్ స్టోరీస్ అంటే లవ్ అంటే నార్మల్గా మనకి ఎన్ని ఉన్నాను, మన లైఫ్లో ఎన్ని మంది వచ్చినాను, ఒక్కరికి చూస్తే మనం అంటే వద్దులే ఇంకెందుకులే అన్నీ మర్చిపోదాం, తినతోనే బాగుంటుంది అనుకుంటాం చూడు, అది తినే. అంటే లవ్ అయితే నేను ఎవరు చేయలేదు. మామూలుగా మనం తెలుసు కదా, ఈరోజు ఉంటాం తిరుగుతాము, వాళ్ళతో ఎవరితో నేను అంతగా తినలో ఉన్నట్టుగా అంత హార్ట్ఫుల్గా అంత ట్రూగా ఇప్పుడు అంత లాయల్టీగా నేను ఎవరితో ఉండలేదు. అంటే నేను లవ్వే చేయలేదు ఎవరికి. సో అంటే తినే నా ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. ఓకే. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అంటే కళ్యాణ్ రాలేదు, కళ్యాణ్కి ఏం చేయలేదు, ఏ పండగ ఏదైనా నేను మా ఇంట్లో వస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే. అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్ లాగే. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? అంటే నీదైతే టిక్టాక్ 6 years బ్యాక్. 6 కాదన్యా, నాది యాక్చువల్లీ 2017 నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఉంది, ఈ అకౌంట్. దానికంటే ముందు ఇంకొక అకౌంట్ ఉండేదన్యా, అదే ద హాటెస్ట్ బ్యాడ్ బాయ్ అనమాట. యాక్చువల్లీ దాంట్లో మంచిగా ఉండేవారు నా ఫాలోవర్స్. అది సడన్గా ఏమైందో తెలియదు, రిపోర్ట్ చేయడం అందరూ చేయడం, నా అకౌంటే పోయింది. ఓకే. అయితే అప్పటి నుంచి టిక్టాక్ చేసేవాడిని నేను. అంటే నాకేంటంటే నా ఇష్టం ఏంటి, నా ప్యాషన్ ఇది. నేను ఏం చేస్తున్నా అంటే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ప్యాషన్ అన్న గోల్ అన్నది ఒకటి ఉంటుంది. నా గోల్ ఏంటంటే టు బీ ఏ పాపులర్ పర్సన్, టు బీ ఏ ఇన్ఫ్లుయెన్సర్. అయితే నేను చేసేవాడిని అలాగా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉండేవారు కావచ్చు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి అడిగేవాడిని, రండిరా చేద్దాంరా ఇదిరా అనుకుని. వాళ్ళు లేదురా నేను ఏది చేస్తాను రా అనుకుని. తెలుసు కదా అప్పుడు కొత్తగా అంటే కెమెరా ముందు ఫోన్ ముందు మన కొత్తగా, అప్పుడు ఎవరికి రాదు, అప్పుడు ఎవరికి ఫేస్బుక్ అందే ఉండేది. ఈ మ్యూజికల్లీ నేను చేసేవాడిని. దానికంటే ముందు డబ్ స్మాష్ ఉంది కదా, డబ్ స్మాష్ నుంచి మ్యూజికల్లీకి వచ్చాను. మ్యూజికల్లీ చేశాను, అన్నీ చేశాను. 2500 వీడియోస్ ఉంది నా టిక్టాక్. అప్పుడు నేను అంటే క్లిక్ అవ్వలే. ఓకే. అంటే ఇంకా ఏంటి అనుకుని అలా చేసేవాడిని. ఏదో రోజు అవుతాను, ఏదో రోజు జనాల్లోకి వస్తాను అనుకుని ఇప్పుడు వరకు చేశాను. ఇప్పుడు కొంచెం రీచ్ వస్తుంది, పర్లేదు, ఒక స్టెప్ వేసాం అనుకుని ఒక హోప్. అవును. ఫస్ట్ నుంచి నీకు కూడా సోషల్ మీడియా ఇంట్రెస్టా లేదా? ఇంట్రెస్ట్ ఏం లేదు, అంటే నార్మల్గా చేసేదాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి, అంతే. పోస్ట్ పెట్టాలి అవేం లేదు. తిని పరిచయం తిని చెప్తూ ఉంటాడు కదా, ఎందుకు అలా చేస్తున్నావు అంటే నాకు ఇష్టం అలా అంటే ఓకే సపోర్ట్ చేద్దాం, దీనికి ఒక పార్ట్నర్లా చేస్తే ఇప్పుడు అంటే ఒక సపోర్ట్ ఇద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను. చెప్పాలంటే నేను ఎంత బాగా చేసినాను అన్నయ్య, నాకు రీచ్ వెళ్ళిపోతారు. అంటే నాకు తిని వచ్చింది అంటే ఒక లక్లా అనమాట. తిని వచ్చిన తర్వాత మేము వీడియో స్టార్ట్ చేసాము. మా సెకండ్ వీడియో 200K వెళ్ళింది. డీజే టిల్లు వీడియో చూసే ఉంటుంది. అవునవును, చూసి అది వెళ్ళింది. దాని తర్వాత వీడియో 1 million వెళ్ళింది. అంతే, ఇంకా అలా వెళ్ళిపోయింది. నాకు కూడా ముందు నుంచి అదే ఇష్టం అనమాట, సింగిల్గా కాకుండా. నేను అనుకున్నాను నాకు అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మా ఇద్దరు చేసుకుంటాం బాగుంటుంది కదా. అప్పుడులోనే అది మంచిగా ఉండేది అప్పుడులోనే. ఇప్పుడైతే అందరూ చేస్తున్నారు, అప్పుడు స్టార్టింగ్ అదనమాట, మంచి కంటెంట్ ఉంది అనుకుని. మరి అప్పుడు లేదు కదా. దాని ఇప్పుడు తిని కూడా నేను చేయలేను ఇలా అనేది. నేను అలాగా మోటివేట్ చేయడం, ఇలా చేయి. మీ ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది గర్ల్స్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఏం మాట్లాడుకుంటారు ముచ్చట్లే, అసలు మేము అలా కాదు. మేమేంటే ఇలా కాదా, ఈ వీడియో అలా చేయండి, అలా కాదు, నువ్వు ఇలా మనం ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది మా టాకింగ్ అనమాట. ఓకే. అంటే ఇలా కావాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, అది కొంచెం ఆ టాక్ ఉంటుంది మాకు. అలాగా నేను కూడా అంటే జనరల్గా ఇద్దరికి సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, నీకు కొంచెం తక్కువ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది. పెరగలేనప్పుడు మాత్రం ఎలా ఉండేది? అంటే అస్తమానికి ఎలా చెప్తున్నాడు ఏంటి, ఇంకేమైనా మాట్లాడితే బాగున్నా అన్నట్టు ఉండేదా? చిరాకు వచ్చేది నాకు.
మాట వస్తే అంటే ఈ అబ్బాయికి ఒక ఫోటోతో ఆగడు, అలా తీయాలి. స్టిల్స్ నాకు ఇష్టం ఉండదు అలా ఫొటోస్ క్లిక్ చేయడం, నాకు తీసుకోవడం ఇష్టం ఉండదు, ఎవరికి తీయడం కూడా ఇష్టం ఉండదు. ఈ అబ్బాయి అలా వీడియోస్ ఫొటోస్ అన్ని చిరాకు తెప్పించేవారు. ఇప్పుడు నేనే ఇంకా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ చేద్దాం దా అది. అవునా? ఎందుకంటే ఒకసారి తెలిస్తే దాని గురించి దీని విలువ తెలిస్తే ఏదైనా ఒక వాల్యూ తెలిస్తే మనం వెళ్తాం. దీనికి తెలియదు అనమాట. సో టాటూ ఆర్టిస్ట్ కదా నువ్వు, ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటి? ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి స్కెచింగ్ చేస్తుంటాను, డ్రాయింగ్ అన్న స్కెచింగ్ అన్నది. అయితే మా మాయ టాటూ ఆర్టిస్ట్, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. అయితే అలానే లాక్డౌన్లో ఇంట్లో ఉండేవాడు కదా, అలాగా మా మాయ అంటే సరే ఇలా నేర్చుకో అంటూ మా మాయకి చూస్తూ అంటే నేను నేర్చుకోవాలి అని కాదు, చూస్తూ అలాగా నేర్చుకోవడం. స్కిన్ ప్యాడ్స్ ఉండే అన్నమాట, స్కిన్ ప్యాడ్స్లోని టాటూ వేయడం అలాగా. అంటే నాకు 2-3 అటెంప్ట్స్లోనే స్కిన్ ప్యాడ్స్లోనే నాకు వచ్చిందనమాట. ఓకే. అలాగా అదే నేను అలాగా మా మాయతో పాటు చేయడం, మా మాయతో పాటు స్టూడియోకి వెళ్ళడం, అలాగా దీనిలోకి టాటూ అంటే ఎడ్యుకేషన్ ఏంటి? ఇంటర్ అయింది. ఇంటర్ అయ్యి ఒక 3 years అయిపోయింది. అక్కడి నుంచి ఆపేసాను అనమాట. ఆపేసి ఇప్పుడు నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేస్తున్నాను. ఓకే ఓకే. సో తను టాటూ ఆర్టిస్ట్ కదా, నీకు ఇంట్రెస్ట్ అన్నా టాటూస్ అవి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్ట్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, మనం అలా చెప్పలేం కదా. తన ఇష్టం దాన్ని. తన ఇష్టం కాదు, నీకు ఇష్టమా లేదా అని టాటూస్ అన్నది? టాటూస్ అంటే ఇష్టం అంటే నేను చెప్పలేనండి. ఇప్పుడు వచ్చి ఏమైనా టాటూ ఉండదు నీకు ఎక్కడ? తినకు ఎక్కడ ఉందో టాటూ? నాది టాటూ వేసి 5 years అయిపోతుంది. ఎప్పుడు నా బాడీ మీద ఒక టాటూ లేదు. అంటే నాకేంటంటే ఒక 30 years తర్వాత వేసుకుంటే, ఇప్పుడు మనం స్టైల్ ఇప్పుడు చేస్తాం, స్టైల్ ఇప్పుడు చేసి ప్రతి టాటూ కూడా వేసుకుంటే ఆ స్టైల్ ఇప్పుడు అయిపోద్ది. అదే మనకు 30 years తర్వాత మనం టాటూ వేసుకుంటే, మంచిగా టాటూస్ వేసుకుంటే అప్పుడు ఒక స్టైల్ స్టార్ట్ అవుతుంది కదా. అది అనుకొని నేను వేసుకోలేదు అనమాట. ఇప్పుడు ఇంకేంటంటే ఏమైనా జాబ్స్ ఏమైనా ట్రై చేస్తే రావు కదా జాబ్స్, అందుకే. తను వచ్చేసరికి టిల్లు స్టైల్లోని డిఫరెంట్ స్టైల్స్ అన్నీ చేస్తుంటాడు. నువ్వేమైనా సజెషన్ ఇస్తుంటావా లేదా తను ఓన్గా సజెషన్ అంటే ఏం లేదు, తను చేసింది నన్ను అడుగుతాడు, ఇలా బాగుందా అలా బాగుందా అంటే నేను చెప్తాను, ఇలా బాగుంది అలా బాగుంది అంటే తను అలాగే, నేను ఎలా చెప్తే అలా ఉంటాడు. ఓకే. తను కూడా ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టడు. అంటే ఇప్పుడు చాలామంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చెప్తారు కదా, ఇలా డ్రెస్ చేసుకోకు, అలా మాట్లాడొద్దు. తిన అలా కాదు, ప్రతి దానికి సపోర్ట్ చేస్తాడు. ఏమైనా చేయమంటే ఎవరితో అయినా మాట్లాడు, ఎలాంటి డ్రెస్ అయినా వేసుకో, చాలా సపోర్ట్, చాలా కేరింగ్గా, చాలా బాగా చూసుకుంటాడు. అందుకే చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి అయితే ఇంకా ఇష్టం తినంటే. ఓకే. చాలా తినతో నాకు ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితే మధ్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, నువ్వే ఏదో చేసుంటా అందుకే తను అలా అంటే తిని మిస్టేక్ ఉన్నా నన్నే తిడతారు, తను ఎవ్వరు ఏమంటారు. ఓకే. సో మీకు ఫస్ట్ ప్రపోజల్ అయింది కదా, అది కొంచెం డీటెయిల్గా చెప్పగలవా? ఎప్పుడైంది, ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి? నేను చెప్తాను దాని కొంచెం. అంటే ఫస్ట్ ఇద్దరికీ ఉండేదని, ఇలా తిని చెప్పుకునేది కాదు, నేను కూడా ఉంటుంది కదా కొంచెం మేలీగా, అంటే తనే చెప్పాలి అనుకుని ఉండేది. దాని తర్వాత ఒకసారి తిను ఇక్కడికి వెళ్ళింది, విజయనగరం వెళ్ళింది వీళ్ళ అక్కల ఇంటికి ఎక్కడికో. అప్పుడు అంటే మేము డైలీ మీట్ అయ్యారు అనమాట. నేను స్టూడియోలో ఉండేవాడిని, తిని కాలేజ్ నుండి వచ్చి నేను పికప్ చేసుకొని స్టూడియోకి తెచ్చేవాడిని. ఇంకేంటంటే స్టూడియోలోనే మేము తను నేర్చుకోవడం, నేను తనతో పాటు హెల్ప్ చేయడం, నాకు కూడా స్ట్రైట్నింగ్ హెయిర్ కట్ లిమిట్ వచ్చు అనమాట. అయితే నేను తినికి నాకు ఎంత వచ్చో అదొకటి నేర్పించడం, తను ఎంత నేర్చుకుందో నాకు నేర్పించడం, అలాగా. ఓకే. అలా చేయడం, అలాగా మేము దగ్గర అప్పుడు తిను విజయనగరం వెళ్ళింది అనమాట. విజయనగరం వెళ్ళింది అప్పుడు చిన్నది ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది మాకు. అంటే అలా కాదు, ఫస్ట్ అంటే మా కొమ్మాది కదా, కొమ్మాది నుంచి తిను బస్సు వెళ్తుంది కదా, బస్సు వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను అనమాట. వెళ్ళిపోతుంది కదా అనుకొని ఇలా హాయ్ చెప్పేసి వెళ్ళిపోతే చిన్న ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆర్గ్యుమెంట్లోని అంటే ఫస్ట్ గొడవాడి నార్మల్ సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్పాను, ఓకే ఇలా ప్రపోజ్ చేస్తాను ఐ లవ్ యూ అనుకుని. అంటే తిని కూడా ఐ టు లవ్ యూ అనుకుని చెప్పిన. అప్పటి నుంచి స్టార్ట్ అనమాట. కొన్ని రోజులు అయ్యాక తినేమన్నదంటే మా డాడీ అంటే వీళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. మా డాడీ ఒప్పుకుంటేనే ఏదైనా, మా డాడీ ఏమంటే అదే చేస్తాను నేను అని అన్నాను. అంటే సరేలే అయితే అనుకుని నేను ఒకసారి ఇప్పుడు చెప్తే అంటే ఫస్ట్ చెప్పి బాధపడిన తర్వాత పర్లేదు అలా అనుకుని తర్వాత చెప్పకుండా
మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత బాధపడడం పర్లేదు, ఇదే బెస్ట్ కదా. అవును. నేనేమన్నాను, సరే ఒకసారి చెప్పి చూద్దాము, ఇప్పుడు చేసుకుంటామని చెప్పలేదు కదా అనుకొని చెప్పాను వీళ్ళ డాడీకి. ఇలాగా నాకు మాయ అవుతారు కాబట్టి, మాయ ఇలా అనుకుంటున్నాము, ఇష్టపడుతున్నాము, మీరు ఓకే అంటే మేము కొంచెం సెట్ అయ్యాక కొంచెం చేసుకుంటామా అంటే సరే అనుకున్నాను అంతే. సో నీ గురించి అది చాలా చెప్పింది. తనలో నీకు బాగా ఇష్టం ఏంటి, అంటే ఎందుకు తనని లవ్ చేస్తావు? తనలో ఇష్టం అంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి, ఈ జనరేషన్ అమ్మాయి ఏంటంటే అంటే గర్ల్ ఫ్రెండ్లా ఉంటారు. సపోజ్ ఎలా చెప్పాలంటే ఏదో ఉన్నాను అంటే కొంచెం ఒక్కొక్కసారి ఈగో చూపిస్తారు. నువ్వేంటంటే ఇప్పుడు చెయ్యొద్దంటే నువ్వు చేసావా చెప్పు నేను అలాగంటారు. తిని అలా కాదు, అంటే ఎలా చెప్పాలంటే డైరెక్ట్ ఒక వైఫ్ మెటీరియల్ అనమాట. అంటే డైరెక్ట్ అర్థమైంది కదా. అంటే చాలామంది అమ్మాయిలు చూసాను నేను, చాలామందితో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్ని మందికి నేను ఉన్నానో వాళ్ళతో ఉంటే నాకు అనిపించలేదు అనమాట. సరే దీంతో ఉంటే నాకు నచ్చుతుంది, బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది అనుకొని ఎప్పుడు నాకు అనిపించలేదు. తిన్నదాన్ని ఉన్నప్పుడు అంటే నాకు మనీ లేకపోయినా ఏం లేకపోయినా నేను పీస్ఫుల్గా ఉంటాను. నాకేంటంటే పీస్ఫుల్గా ఉంటే చాలు. ఇప్పుడు డబ్బులు లేకపోయినా మనం మంచి మనసుతో ఉన్న వాళ్ళతో ఉంటే మనకు అదే చాలు. తిందో నాకు అది అనిపించింది. ఇంకేంటంటే తిని చాలా కేరింగ్ తీసుకుంటుంది. నాకు ఏదైపోయినా ఇంకా నాతోనే ఉండడం, మా ఇంటికి వచ్చేయడం. ఇక్కడ నుంచి కొమ్మదంటే చాలా దూరం తెలుసు కదా, తినొచ్చేస్తుంది ఏదైనాను. అంటే చాలా కేర్ తీసుకుంటుంది అనమాట, నాకు తినిపించడం, ఇది చేయడం. ఎక్కడైనా మేమిద్దరే ఉంటాం. నాకు నేను ఫ్రెండ్స్ స్టైల్లో తన ఫ్రెండ్స్ స్టైల్. ఇంకా మేమిద్దరు ఫ్రెండ్స్ లాగే అనమాట. ఓకే, ఫ్రెండ్స్ లాగే, అంటే ఏదో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లా ఉండవు, ఫ్రెండ్స్ లాగే. ఇంకా ఫ్రెండ్స్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలాగుంటారు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అన్నీ ఈలికాలకి కమ్మ కొట్టడం, ఇంకా మొత్తం ఇంకా అలాగే. ఓకే, అది ఆ బాండింగ్ నచ్చి ఇంకా రోజుకి ఇంకా అలాగే ఎక్కువ ఇదైపోతుంది అనమాట. అది జనరల్గా అమ్మాయిలకి అయితే ప్రపోజల్స్ చాలా వస్తాయి, కామన్ అది. కాకపోతే తనకు కూడా చాలా వచ్చే ఉంటాయి. మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నేను నవ్వుకోవడం పక్కన పెడితే నేను డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తాను అనమాట. ఎవరైనా తిని కాల్ చేసి మాట్లాడితే నేను సైడ్ నుంచి అంటే ఒక్క దగ్గరే ఉంటాం ఎక్కువ. అలా అంటే ఒక 24 hours ఇంకా ఆల్మోస్ట్ ఒక్క దగ్గర ఉంటాను. నైట్ అప్పుడే మార్నింగ్ వస్తాడు, ఇంకా నైట్ 10కి ఆ టైంకి వెళ్తాడు, అలా నా దగ్గర ఉంటాడు. ఎవరైనా కాల్ చేసి తిని ఏదైనా మాట్లాడితే నేను సైడ్ నుంచి ఏదో ఒకటి అనేస్తాను. వాళ్ళు ఎవరైనా అనొచ్చు అనేస్తాను. తర్వాత నుంచి వాళ్ళు కాల్ చేసి ఆ కళ్యాణి ఉందానంటే ఉందంటే తప్పని కట్ చేసేస్తారు. ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇలాగే బర్త్డే విష్ చేద్దాం అనుకుని ఫోన్ చేస్తే తను తిట్టేసి పాపం తినే బాధపడిపోతుంది. అయ్యో తిట్టేసానే, ఒకసారి మళ్ళీ ఫోన్ చేయనుకొని పాపం తను భయపడిపోయి ఇప్పటికీ నువ్వు ఫోన్ చేస్తే కళ్యాణి ఉందంటే లేదంటే అప్పుడు మాట్లాడుతుంటారు. నాకు పొసెసివ్నెస్ ఎక్కువ, అంటే నాకే ఇంకెవరికి ఉండకూడదు, మాట్లాడకూడదు నాకు అస్సలు అంటే ఏదో గొప్ప అని కాదు, దీనికి ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఎక్కువ. ఎక్కడికి వెళ్ళా కొంచెం అట్రాక్టివ్గానే ఉంటాడు. సో అందరూ అలా వస్తుంటారు, మాట్లాడుతారు, మెసేజ్లు చేయడం అలా చేస్తాను, నాకు నచ్చదు. సో అందుకే నేను వాళ్ళు నన్ను ఏమనుకున్నా నాకు పర్లేదు, నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏదైనా ముఖం మీద అనేస్తాను. వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడన్నా భయం వేస్తుంటుందా? ఎప్పుడన్నా నన్ను వదిలేస్తాడేమో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్లోనే ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలేదు. ఓకే, అనిపించలేదు. దీనికి నేను అంత ఇష్టం అంటే ఇంకా నేను చెప్పలేను. చాలా కేరింగ్, చాలా ఒక చిన్న పిల్లలాగా ఎక్కడికైనా వెళ్తే చేపట్టుకొని రోడ్ దాటించడం, తినిపించడం, అంటే చాలా ఇంకా మా మదర్ ఎలా చూసుకుంటారో అలానే చూసుకుంటారు. సో అందుకే చాలా ఎక్కువ ఇష్టం తినాలంటే నాకు. మీ మమ్మీ డాడీ కూడా నేనున్నానా ఇంకా ఫోన్ చేయరు. అంటే ఫోన్ చేయడంటే ఇంకా సర్లే వాడు ఉన్నాడు కదా చూసుకుంటాడు. మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వీళ్ళ పేరెంట్స్ చెప్తాం. వాళ్ళు ఎప్పుడు లేదు వద్దు అన్న మాట మాత్రం. అంటే అమ్మాయికి పంపించరు కదా, చాలా పంపించరు, అలా ఫోన్ చేస్తారు. తినున్నాడు అంటే ఎక్కడికైనా నైట్ అయినా ఏ టైం అయినా తింటూ ఉన్నానంటే సేఫ్. అంటే ఇంకా నాకు కాల్ కూడా చేయరు, ఎలా ఉన్నావు తిన్నావా లేదని కూడా చేయరు, ఎందుకంటే తను అంత బాగా చూసుకుంటాను. ఓకే, ఇప్పుడు 10th ఉంటున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ అంటే జనరల్ ఫ్రెండ్స్ ఉంటారు కాలేజీలో, ఏమంటుంటారు? బాగుంటాను. అంటే చాలామంది అయితే ఎందుకు ఎలాగ వెళ్తున్నావు, అలా లవ్ చేస్తున్నావు, అలాంటివి ఏమన్నా వచ్చాయా?
తిని పచ్చమయ్యాక నేను అసలు నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళే నాకు లేరు. మొత్తం అందరూ నేను అంటే ఇంకా వదిలేశాను. ఫ్రెండ్స్ నాకు అస్సలు ఇష్టం లేదు. అంటే మొత్తం ఫేక్ జనరేషన్ అనమాట. ఒకే ఒక్క అమ్మాయి ఉంది, దివ్య అని. చిన్నప్పటి నుంచి 12 years అవుతుంది. తను ఒక్కదే ఫ్రెండ్, ఇంకెవ్వరు లేరు. తనతో కూడా లేరు. తినే ఏదైనా, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా తినే. తినికి ఎవరు ఫ్రెండ్స్ లేరు, నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండవు. ఎప్పుడన్నా గొడవలు వస్తాయి, ఎవరి మధ్య అయినా గొడవలు వస్తాయి. ఎప్పుడైనా గొడవ అయితే నువ్వు పర్టికులర్ పర్సన్కి చెప్పుకుంటాను అన్న పర్సన్ ఎవరైనా ఉన్నారా తినతో గొడవ అయితే? ఆ అమ్మాయి అమ్మాయి ఓకే. నీకేమన్నా తనతో గొడవ వస్తే నువ్వు ఒక్కడే? నాకు ఫ్రెండ్ వాడే ఈ సురేష్ అని వాడి పేరు. ఫ్రెండ్ అంటే కజిన్ అవుతాడు, బామ్మర్ది అవుతాడు. వాడికి చెప్తాను మ్యాక్సిమం అంటే తక్కువ చెప్పడం. నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు. మా ఇద్దరిలో గొడవ ఉంటే మా ఇద్దరం సాల్వ్ చేసుకోవాలి. కానీ మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ ఏమొచ్చి నేను చెప్పను. ఏదో మామూలుగా చెప్తాను, ఏమైందిరా ఏట్రా అలా ఉన్నావు అంటే ఇలాగైందిరా. ఎక్కువసేపు ఉండదు మా గొడవలు. ఇలా గొడవ అయితే ఇలా కలిసిపోతావు. అది నేనే వెళ్తాను, తిని ఎప్పుడు రాడు. ఒక్కసారి కూడా వచ్చి అంటే నాకు బతిమలాడించుకోవాలి. తను నాకు అదే ఉంటుంది కదా ఎవరికైనా. ఏ రోజు ఒక్కరోజు కూడా రాడు. నేనే ఫస్ట్ నేనే గొడవలు ఆడతాను. ఎన్నెలోపు తిను కాల్ ఉండలేదు అంతసేపు. తిని ఎలా అంటే తిని బాగా తెలుసు ఎలా కూల్ చేయాలన్నది. ఎప్పుడైనా ఫోన్లో ఏదైనా ఆర్గ్యుమెంట్ అనుకో, నేను ఉండిపోతాను ఒక 1 day, మ్యాక్సిమం 1 day అంతే. తిని ఏం చేస్తాడు, కొమ్మది నుంచి వచ్చేస్తాడు, నా ముందు ఇలా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు నేను అంత ఇదిగా ఉండలేము కదా. ఇప్పుడు తను నా ముందు అలా తిరుగుతుంటే మాట్లాడకుండా ఉండలేను. ఎంత కంట్రోల్ చేసుకొని 1 year మాట్లాడొద్దు, ఇంకొద్దు నాకు అలా అనుకుంటాను. చూడగానే ఇంకా వెళ్ళిపోవడం. ఎలా అంటే గొడవ అయితే ఇంకా మాట్లాడుకోవచ్చు చూడు, 4 days 3 days వరకు మాట్లాడి చూడు అంటే అలా అనేసుకుంటాం కదా. ఇది 2-3 సార్లు ఫోన్ చేసి ఇగ్నోర్ చేస్తాను. ఇంకా 3 సార్లు అయ్యో ఫోన్ చేస్తుంది తప్పులే ఫోన్లే అనుకుని ఇంకా ఎత్తేస్తాను. మా ఫ్రెండ్ చెప్పాను కదా సురేష్ అని, అరే ఫోన్ చేస్తుందిరా, ఫోన్లేరా అయిపోయింది, ఎత్తుతాం ఏమైంది ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది అనుకొని ఇంకా లిఫ్ట్ చేసి ఎత్తినా ప్రేమగా ఏం మాట్లాడు. చాలా అంటే ప్రేమ లోపల కొంచెం అంతే యాక్టింగ్ అనమాట. ఇప్పుడు రీల్స్ అవి చేస్తున్నారు కదా, ఎవరు ఎడిట్ చేస్తున్నారు? నేనే. సపోర్ట్ అంటే మా తమ్ముడు. మా కష్టం ఎంత ఉందో 50% మా కష్టం అయితే 50% మా తమ్ముడు అవుతాడు. తిని లేకపోతే మేము లేమన్యా, నిజం చెప్పాలంటే. సో మీకు రీల్స్ బాగా తీస్తూ ఎవరు సపోర్ట్ చేస్తుంటారు? మా తమ్ముడని. అవునా? నేమ్ విక్కీ అని. విక్కీయా? ఎలాగా పరిచయం అంటే దగ్గర ఉంటావా? అంటే మా కాలనీలో ఉంటాడు అన్నయ్య, అలాగా వీడియోస్ చేద్దామని అప్పుడు చెప్పాడు. అలా వీడియోస్కి వెళ్ళేవాని కాదు నేను, నా దగ్గర ఐఫోన్ ఉండేది కాదు అప్పుడు. అలా పరిచయం అయ్యాడు అన్నయ్య. అంటే పండగలు అవుతుంది కాలనీలో, పండగ లేనప్పుడు అన్నీ పరిచయం అయ్యాడు. అన్నీతో వెళ్ళిన వీడియోస్ చేద్దాం రా తమ్ముడు, ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. ఓకే నేను తీసాను వీడియోస్. అంటే నీకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా లేదంటే? మనోడికి ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలోవర్స్ ఉన్నారు, 7,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, చాలా బాగా చేస్తారు వీడియోస్ కూడా మనోడు. ఓకే, సో నీకు ఇది బాగా ఇంట్రెస్టా వీడియోస్ చేయడం చేయడం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్. ఓకే, ఎలా ఉంటుంది వీళ్ళతో కోఆర్డినేషన్? ఎలా ఉంటుంది? పర్లే బాగానే ఉంటుంది. అంటే ఎక్కువ టేక్స్ తీసుకుంటారా, ఇసుకిస్తుంటారా? నేను ఎక్కువ టేక్స్ తీసుకుంటాను, తిను సింగిల్ టేక్. అంటే ఇప్పుడు మా కంటెంట్ వీడియోస్ అనుకోండి 1 take లేకపోతే, ఎందుకంటే మేము అలా నార్మల్గా ఉంటాం కాబట్టి అయిపోతుంది. నార్మల్గా ఇప్పుడు ఏదైనా డైలాగ్స్ అనుకోండి 2-3 takes అవుతుంది. మామూలు కంటెంట్ ఇప్పుడు కపుల్ కంటెంట్స్ ఉంటాయి కదా, మేము నార్మల్ తీసేస్తాం అనమాట. మనోడు కెమెరా తీసుకుంటాడు కాబట్టి మేము నార్మల్ చేస్తే అది అయిపోద్ది ఇంకా. అంటే నా దృష్టిలో ఏంటంటే ఎంత పెద్ద హీరో అయినా సరే, అల్లు అర్జున్ ఇప్పుడు ఉన్నాడు, పుష్ప 2 మీరు ట్రేజర్ చూసే ఉంటారు. అల్లు అర్జున్ యాక్టింగ్ చేశాడు ఓకే, కానీ ఒక హీరోని చూపించాలి అంటే కెమెరామ్యాన్ కానీ ఇప్పుడు సరిగ్గా యాంగిల్లో చూపించకపోతే ఆ హీరో ఎంత మంచి యాక్టింగ్ చేసినా వేస్టే. చెప్తున్నాను, తప్పని కాదు. అది మా కష్టం ఎంత ఉన్నా మనోడు ఇది మాత్రం మా దగ్గర చాలామంది వచ్చారు. మేమైతే నేను చెప్తున్నాను స్టార్టింగ్లోనే ఫోన్ ఉండేది, అన్నీ ఉండేది, కానీ మాకు ఫోన్ వీడియో తీసిన వాళ్ళు ఎవరు ఉండేరు కాదు. వీళ్ళకి కాల్ చేసి మేము అడుక్కుంటాం లిటరలీ, అరే ఒక్క వీడియో తీరా ప్లీజ్ రా ఇదిరా అనుకుని. దీని ఫ్రెండ్ ఉందా దివ్య అని అమ్మాయి, తనైతే పాపం దానికి ఒంట్లో బాగోపోయినా తను వచ్చేది. తనకు తీయడం రాదు,
నేను యాంగిల్ ఇచ్చేసి నేను జస్ట్ డైరెక్షన్ చెప్పేవాడిని, యాంగిల్ పెట్టేవాడిని, తను తీసేది ఎలాగోలా తీసేది, దాన్ని నేను ఎలాగోలాగా కింద పడి చేసి ఎడిటింగ్లో ఏదో చేసేవాడిని. కానీ తను తీసిన వీడియో 18 మిలియన్ వెళ్ళింది రీచ్, బాగా 1 మిలియన్ దగ్గర లైక్స్ ఇంకా ఓకే అదే వీడియోస్ చూస్తే అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా అంటే చాలా అంటే చెప్పకూడదు కానీ మనోడు వచ్చాడు కాబట్టి మేము ఉన్నాం. నేనేం చెప్తున్నాను, మాకు కష్టం ఎంత ఉందో మా తమ్ముడు ఇది. నార్మల్గా ఇలా రీల్స్ చేస్తుంటే ఇంట్లో సపోర్ట్ అది ఉండదు. సో మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ అంటే సపోర్ట్ చేస్తారన్య. అంటే ఏమంటే అంటుంటారు, ఎంతకని చేస్తావు ఇంకా అలాగా, ఇంకేమి చూసుకోవచ్చు కదా, అలా వీడియోలో తీస్తారేటి అనుకుని అంటుంటారు. అంటే ఇంట్లో మంచోళ్ళే, తప్పుగా అన్న అంటే మంచి వాళ్ళు అని కాదు, సపోర్ట్ చేస్తారు. కానీ ఈ రీల్స్, ఈ సోషల్ మీడియా అదేంటంటే వాళ్ళకి అవుట్ ఆఫ్ మైండ్ అనమాట. ఏంటి ఇంతే అలా చేస్తూనే ఉంటాం, ఇంకా తెలుసు కదా ఇంక ఈ రోజుల్లో, ఇంకా అదేనా ఇంకా వీడియోలో అయిపోయిందా, ఇంకా రూపాయి లేదు వెనక ఏదైనా పెట్టుకోవేటి అని అలా చెప్తుంటారు. ఓకే అయితే ఇంకా వేరే సపోర్ట్ కూడా మాకు లేదు, మేమిద్దరే ఎంతైనా మేము ముగ్గురు. ఇంకొక అక్క ఉంది శిరీష అని చెప్పి, తను మేకప్ ఆర్టిస్ట్, తను కూడా చాలా సపోర్ట్ చేస్తారు. మను అని ఒక తమ్ముడు, మను అని మా తమ్ముడు. కానీ మెయిన్ అంటే తిను చాలా అంటే చిరాకు పడ్డు. కొందరు ఏంటి ఇలా చేస్తే నెక్స్ట్ టైం రారు కదా. ఇప్పుడు ఇన్ని టేకులు చేసుకొని ఎండల్లో తీస్తే నెక్స్ట్ టైం పిలిచినా ఏదో చెప్తారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ తిను అలా కాదు, ఎనీ టైం నైట్ అవ్వని ఏదవ్వని తను వచ్చి మాకు వీడియోస్ తీయడం. నేను అంటే వాళ్ళు వీళ్ళు అంటారు కదా, ఏంటి కపుల్ వీడియోస్ అలా పట్టుకోవడం. సో నేను చేయను వీడియోస్, ఇంకా నువ్వు సింగిల్గా చేసుకో అని చెప్పి నేను చెప్పంట. ఓకే నేను నాకు ఎంత సపోర్ట్ అంటే, అక్క చెయ్యి అక్క, నువ్వు బాగా చేస్తావు అక్క, చెయ్యి అక్క అని. కానీ ఈ టైంలో ఎవ్వరు అలా చెప్పరు, ఎందుకు వద్దులే అనేస్తారు. కానీ తిని అలా కాదు, చెయ్యి అక్క అని బాగా సపోర్ట్ చేయడం అదంతా. శిరీష అక్క కూడా చాలా సపోర్ట్ చేస్తారు. మా అక్క అవుతారు, అంటే తను మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడు పల్సర్ బండి, రమణ వాళ్ళందరూ తెలుసు తనకి. తను అంటే తిను వాళ్ళకి రిఫర్ చేస్తుంది మమ్మల్ని. మేమే అంటే పొగ చూపిస్తారేమో అంటే, ఇప్పుడు సడన్గా ఎవరైనా ఏదైనా అంటే నేను తినేమో నాకు తెలియదు, కానీ నేను చాలా హర్ట్ అవుతాను. సో నేను తిని చెప్తాను, వద్దులే ఎందుకు, వాళ్ళు మనకు అప్రోచ్ అవ్వనే, ఒక హాయ్ పెట్టాక వాళ్ళు మనకు మంచిగా రిసీవ్ చేసుకుంటే అప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి మేము చెయ్యము. నార్మల్గా అంటే రీల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చేసిన వాళ్ళకి సపోర్ట్ ఉండదు. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. నాని అయితే లోకల్ బాయ్ నాని ఉన్నాడు కదా, నానికి ఒక 4 years బ్యాక్ యూట్యూబ్ క్రియేట్ చేశాను, నేనే క్రియేట్ చేశాను. అప్పటికి టిక్టాక్ అంతా అయిపోయింది. టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి వచ్చే టైంలో తను బాగా గ్రో అవ్వడం స్టార్ట్ చేశాడు యూట్యూబ్ అన్నది. తర్వాత అంటే తను అంత ఎదుగుతాడని ఎవరు అనుకోలేదు, నేను అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. చిన్న దాంతో స్టార్ట్ అయ్యి అంత ఎదిగాడు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రెస్ బేబీ ఉన్నాడు కదా, అప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్, యూట్యూబ్ ఛానల్ లేదు. తను నానికి అడిగి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని అడగమన్నాడు నన్ను. సో ఆ టైంలో నాకు ఖాళీ లేక యూట్యూబ్ ఛానల్ తనే ఎవరితోనో క్రియేట్ చేయించుకున్నాడు. ఇవాళ టాప్ 2nd 3rd ఉన్నాడు. సో ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారనేది ఎవరికి తెలియదు అనమాట. సో మీరు కూడా మంచిగా చేయండి, డిసప్పాయింట్ అవ్వద్దు. 1 day కాకపోతే 2nd day. మీకు అప్పుడు Prince 9 అని ఉండేది అనుకుంటా కదా. సో అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది. సో ఇంకొంచెం కష్టపడితే ఇంకొంచెం రీచ్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు. సో మీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఏం చెప్తారు? అంటే మేము ఈ స్థాయికి ఇంతవరకు వచ్చామంటే మా ఫాలోవర్స్ వల్లే కదా. మా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మేము మీ దగ్గర రీచ్ అయ్యాం. అంటే చాలా థ్యాంక్స్, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇంకేంటంటే అలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తెచ్చి ఇంకా మంచి స్థాయికి వెళ్ళి, అంటే మేమేంటంటే మా ఆలోచన ఏంటంటే మంచిగా ఒక స్థాయికి వస్తే ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ, ఇలాగ మాలాగా స్ట్రగుల్గా ఉంటారు కదా వాళ్ళని ఇంకా పైకి తేడం, అలా చేద్దాం అనుకొని మా థాట్ అనమాట. అంటే మేము మంచిగా వెళ్తున్నామని టైంకి బ్రేక్ వచ్చేసింది మాకు. అంటే వీడియోస్ తీసే మనిషి లేరు మాకు. సో అలాగా ఎవరికైనా ఇప్పుడు మాకు ఎవరైనా మెసేజ్ చేస్తే మేము చాలా బాగా రిసీవ్ చేసుకుంటాము. ఎందుకంటే వాళ్ళకి మాకు తెలుసు ఆ వాల్యూ ఏంటి, ఒక వీడియో కోసం మేము వాళ్ళని అడుక్కోవడం. సో అందుకు అదే వాళ్ళ ఇంకా ఫాలోవర్స్ కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా హెల్ప్ చేస్తే మాకు ఇంకా మేము మంచి రీచ్కి వెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఉంటారు చాలామంది, వాళ్ళకి ఇంకా మంచిగా స్ట్రగుల్ అయినా ఇంకా బాగా హెల్ప్ చేస్తాం అనుకొని మేము అనుకో. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. వీడియో కొలాబరేషన్స్ కానీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు చేయొచ్చు.
అంటే లైక్ ఎడిటర్స్ కానీ వీడియో తీసిన వాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్నారు. కాకపోతే ఎడిషనల్గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అలాగే సపోర్ట్ చేయండి. ఇలాగే కొత్త కొత్త కంటెంట్స్ చేయాలంటే ఎవరిని ఇంటర్వ్యూ చేయాలో నెక్స్ట్ టైం కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.